వైసీపీ కార్యాలయంలో అందరూ చూస్తుండగా మహిళపై జరిగిన దాడి ఆంతరంగిక విషయమని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపారమణం అన్నారు. దానిని పార్టీ పెద్దలు చూసుకుంటారని అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. పార్టీ మహిళపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని, చికిత్స పొందుతున్న మహిళకు దగ్గరుండి వైద్య సహాయం అందేలా చూసినట్టు తెలిపారు. అయితే ఈ విషయం మీడియా దృష్టికి రాలేదని ఆమె వివరణ ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న హత్యలను, మహిళలపై జరుగుతున్న దాడులను, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, బాలలపై జరుగుతున్న హత్యలను మనము కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, ఆడవాళ్ళ మీద దాడులు కానీ, పిల్లల మీద అత్యాచారాలు కానీ, ఇలాంటివన్నీ మనకి ప్రభుత్వం రావడంతో స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి ప్రభుత్వం స్టార్టింగ్ నుంచే దాడులు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా పెట్టినా కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మన వాళ్ళైతే తీసిపోయి కేసులు పెట్టడం, వీడియోళ్ళనైతే ఇలా జరిగే వాటినన్నింటినీ అసలు భయం లేకుండా పోయింది జనానికి. భయం అనేది ఉంటే ఇలాంటివన్నీ దాడులు జరగవు. నిన్న గుంటూరులో జరిగిన దాడి కానీ, అలాగే మొన్న కావల్లో జరిగినవి కానీ, ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయా రాలేదనేది మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. తెలిసినా కానీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టున్నారు. ఇకపైన ఈ దాడుల్ని కొంచెమైనా భయం పెడితే మహిళల మీద దాడులు జరగకుండా ఉంటాయని మేము ఈరోజు ఈ జరిగే వాటి మీద వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము వెళ్ళాము, పరామర్శించాము. మా పెద్దలందరూ అతని మీద చర్య కూడా తీసుకున్నారు. మేము ఇలా చూస్తూ వదిలేయము. మేము పోయాము, మీడియాకి ఇవ్వలేదేమో కానీ మేము పోయాము, పరామర్శించాము, హాస్పిటల్లో చూపించాము, అన్నీ చేసి వచ్చాము. చేస్తారు, పార్టీ పెద్దలు ఉన్నారు, తగ్గ న్యాయం చేస్తారు. ఆ న్యాయం చేసాము. హాస్పిటల్లో ఖర్చు పెట్టి చూపించాము, అన్నీ జాగ్రత్తగా చూసుకొని వచ్చాము. దానికి తగ్గ న్యాయం పెద్దలు ఉన్నారు, నిర్ణయం తీసుకొని న్యాయం చేస్తారు. అతని మీద చర్య తీసుకున్నారు కదా. ఆల్రెడీ పార్టీని సస్పెండ్ చేస్తారు, దాని మీద చర్య తీసుకుంటారు. ఈ టీడీపీ కార్యకర్తకి ఏం సంబంధము? అసలు వాళ్ళ సొంత బోర్కి ఇతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఈ విధంగా అసలు వారి సొంత ఎక్కడ కూడా ప్రతి దాంట్లో డబ్బులు గుంజటమే సరిపోతూ ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ ఎప్పుడు ఇలాంటి కీచక పర్వాలు జరగలేదు. ఒక మహిళని రోడ్డు మీద బట్టలు లేకుండా అనేది మాకు ఆ మాట మాట్లాడటమే చాలా అవమానంగా ఉంది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక చర్య, మొన్న కావల్లో జరిగింది, అంతకుముందు కూడా కడపలోనో ఎక్కడో జరిగింది. చిన్నపిల్లల మీద దాడులు, ఈ గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువైపోయింది. వీటన్నింటిని కూడా అరికట్టాలి. ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే దీనికి మూల్యాన్ని చెల్లించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంతా వింత దారుణాలు ఎక్కువైపోయినాయి ఎక్కడ పెట్టినా కూడా. మన జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇలాంటి దారుణాలు ఎప్పుడు చూడలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చూస్తున్నామంటే 5 సంవత్సరాల పిల్లలు కాదు, 60 సంవత్సరాల ముసలి వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళని మానభంగాలు చేయటం, హత్యలు చేయటం ఘోరంగా చేస్తున్నారు. ఇదే పరిస్థితి నిన్న
నిజంగా నేను వీడియోలో చూశాను. వాళ్ళు అటు వెళుతూ ఉన్నారు, ఇంకో ఇద్దరు ఎదురొచ్చారు. ఆ వచ్చే వాళ్ళని అసలు చీరబట్టి లాగేసి మొత్తం రోడ్డు మీద నిజంగా అసలు బట్టలు లేకుండా అంత దారుణంగా చేశారు. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అదే వాళ్ళ వైపు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి జరుగుతుంటే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అనేది మేము వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది సరైంది కాదు. ఇది చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలని మేము వైసీపీ పార్టీ తరఫున మహిళలందరమే కూడా మేము ఈరోజు నిరసన తెలియపరుస్తున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచక పాలన గురించి మేము ధర్నా చేశాము. ఈరోజు చూసినట్టయితే బీహార్ని మించిపోయింది ఈరోజు ఏపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, అరాచకం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి గుంటూరు సంఘటన కనీసం హోంమంత్రి లేడీ అయ్యి ఉండి ఆమె ఒక్కసారి కూడా స్పందించలేదు. వాళ్ళకి కఠిన శిక్ష ఇంకా తీసుకోలేదు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరు మహిళలపై వస్తే తాట తీస్తామని అన్నారు. మరి ఎక్కడ ఉన్నారు? మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా? మీరు ఒక మాట ఎత్తడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వలేరా? వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈరోజని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము.